శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మన గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం. నేను మాట్లాడవలసిన గ్రహాల గురించి ఇంకో దాని గురించి మనం మాట్లాడడం రాదు, మాట్లాడకూడదు. 9 గ్రహాల గురించి మాట్లాడుతాం, ఛాయాగ్రహాల గురించి మాట్లాడుతాం, అదే రాశుల గురించి మాట్లాడుతుంటాం. మనిషి మీద ఎలా ప్రభావితం చేస్తుంది, దేశం మీద ఎలా, ప్రకృతి మీద ఎలా మార్పులు వస్తాయి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంటాం. నవంబర్ 15 సాయంకాలం నుండి శని రెట్రోగ్రేషన్ అనేది అయిపోయింది. అంటే వక్రగతి నుండి వక్ర త్యాగం పొంది నార్మల్ మోషన్స్లో ముందుకెళ్తున్నాడు. నార్మల్ మోషన్ అంటే యాజ్ యూజువల్గా శనీశ్వరుడు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలో ఆ విధంగా ఆయన వెళ్ళడానికి ఆరంభం చేశాడు. ఈ రెట్రోగ్రేషన్ ఏంటి, వక్రగతి అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్ వెళ్తే ఏంటి, ఈ రెండింటికి ప్రభావం వేరియేషన్ ఏంటి, ఈ రెండింటి ప్రభావం మనిషి మీద కానీ, దేశం మీద కానీ, రాష్ట్రం మీద కానీ, ప్రజానాయకుల మీద కానీ ఏ విధంగా పడుతుంది అన్నది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది మామూలు వ్యక్తులు ఏంటంటే ఈ వక్రం ఏంటంటే సార్ అంటే దాని మీద ప్రాపర్గా ఎడ్యుకేట్ కాకుండా కన్ఫ్యూజన్ అవ్వదే పరిస్థితి కనబడుతుంటుంది. ఒకటి అంటే మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి తిరిగి ఎప్పుడైతే ఉంటే అదే రాశిలో ఉంటాడు. మన ఇక్కడ ఉన్నా, నేను మీ కెమెరా పక్క చూస్తున్నాను, కెమెరాలో మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడుతూ నేను నా దృష్టి ఇలా పక్కకు పెట్టాను, అక్కడ ఎవడో ఉన్నా వాడితో కూడా మాట్లాడుతున్నాను. ఇది పక్కకి దృష్టి పెట్టాం. ఈ పక్కన దృష్టి పెట్టినంతసేపు మీ కెమెరా గురించి నేను ఆలోచించాం. ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి అది మనం మాట్లాడుకుంటాం. అంతా పక్కన వంటింట్లో ఏం జరుగుతుంది, పక్కన వచ్చిన ఫ్రెండ్ ఎలా ఉన్నాడు, లేకపోతే ఈ పక్కన వస్తే ఈ ఫ్రెండ్ ఎలా, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కెమెరా గురించి నా దృష్టి ఉండదు, దాని మీద వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం. కానీ నేను ఇక్కడే ఉన్నాను, అంటే కెమెరాకి ఎదురుకుండానే ఉన్నాను, కానీ నా దృష్టి అక్కడ అంటే నేను ఆ రాశి నుండి నేను మారలేదు, అక్కడే అదే రాశిలో ఉన్నాను. నక్షత్రం చిన్న మూమెంట్ 2 అడుగులు ఇటు వెళ్ళి మాట్లాడు, మీ కెమెరా ఈ గదిలోనే ఉన్నాను, నేను గదిలోనే ఎక్కడికి వెళ్ళలేదు. ఈ గదిలో ఉంటూ 2 అడుగులు అటుపక్కకి వెళ్ళి ఆయనతో మాట్లాడుతాం, 2 అడుగులు ఇటు వెళ్ళి ఈయనతో మాట్లాడుతున్నాం. అంతే, యాజ్ సింపుల్ యాజ్. అంటే ఏమైంది, ఆ గదిలో ఉన్న వాళ్ళకి ఆ గదిలో నా యొక్క ప్రభావం ఉంది అని అర్థం. ఇటెళ్ళి మాట్లాడుతున్నసేపు ఈ మహానుభావుడితో డిస్కషన్ చదువుతున్నసేపు ఆయనకి నాకు మధ్యన ఇష్యూస్ మీద మనం డిస్కస్ చేస్తాము, సెటిల్ చేస్తాం. ఒకరు వెనక్కి తిరిగి చూసి ఇంత మాట్లాడతాం. కాబట్టి నా యాక్షన్ మీకు అర్థమైంది కదా క్లియర్గా కెమెరా ముందు. సో అలాగా శని వక్రగతి పొందేటంటే అదే రాశిలో ఉంటూ వెనక్కి వస్తూ, వెనకాల మనకు నక్షత్రం, ఒక నక్షత్రం ఇంకో నక్షత్రం, ఇంకో నక్షత్రం, నక్షత్రం వెనక్కి వస్తూ వెనక భాగం అంటే దాని వెనక ఉన్నాడు ఎవడం అంటే మకరం. అలాగే మకరంలో ఉన్న వాళ్ళ పక్క చూస్తున్నాడు, వాడు ఒకరిని వెనక్కి చూస్తున్నాడు, కానీ రాశి కదలలేదు. అలాంటిది మకరంలో చూసినప్పుడు వాడు ఏం చేస్తాడు, మకరం వాళ్ళకి ఏంటి అవుతాం, మకరంలో ఉన్నట్టుగా ఫీల్ అయితే అదేంటంటే మన ధనురాశి వారికి ఏలినాటి శని ప్రభావం కలిగినట్టే ఉంటుంది, లాస్ట్ స్పెల్లో ఉన్నట్టుగా ఉంటుంది. సో మళ్ళా వాడు అప్పుడు దృష్టి వెనక తిరిగి పెట్టినప్పుడు కానీ ఏం చేస్తాడు అంటే, ఏదైనా పెండింగ్ వరకు ఉంది అంటే ఒక యోగానికి సంబంధించింది కానీ, ఒక అవయోగం సంబంధించింది కానీ, అంటే తన వలన యోగం పొందే పరిస్థితి ఏదైనా ఉంటే ఆ యోగంలో పెండింగ్ ఏమన్నా, అలాగే తన వలన అవయోగం జరగవలసింది ఉంది అంటే ఆ అవయోగం సగం చేసి వదిలేసాడు అనుకోండి, కంప్లీట్ చేయలేదు అనుకోండి, దాని వ్యవహారం కానీ ఏదైనా ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకుని పైకి రావడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణంగా ఏమిటంటే ఒక వేవ్స్ వెళ్ళిన తర్వాత వెనక్కి చూడరు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక 60% మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు అనుకోండి, 60% బాధపడే దగ్గర ఒక 40% అయ్యింది, ముందుకు వెళ్ళిపోతాడు అనుకోండి, ఇక 20% మీ అదృష్టం. దాన్నే మనం చేసే పుణ్యం, మనం చేసే పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాలు ఆ 20% మీకు కనెక్ట్ అవ్వదు. టోటల్గా మీకు ఒక 100 పాయింట్స్ బాధ పెట్టాలని ఉంది సాటర్న్ రెట్రోగ్రేషన్ కాకముందు. వాడు ఏంటంటే ఏలినాటి శని ఉంది కాబట్టి ధనురాశి వారికి కానీ, మకర రాశి వారికి కానీ ఎంత ఈ 100% ఏదైతే బాధ పెట్టాలో వాడు పెడతాలో అనుకునేసరికి ముందుకు వెళ్ళిపోయాడు. అప్పటికి ఇంకా 80% 70% బాధ పెట్టాడు, మిగిలిన 30 చేయలేదంటే అర్థం ఏంటంటే మీరు అదృష్టవంతులు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మీరు ఏదో పూజ చేసుకోవడం వలన, యజ్ఞం చేసుకోవడం వలన, ఇలా మంచి కర్మలు చేయడం వలన, ఇంక పూర్వజన్మ సుకృతం ఏదో మొత్తానికి ఆ 30% మీ సేవలో ఉండిపోయి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి అమ్మాయి అనుకున్నారు. కానీ వీడు వక్రగతి పొంది వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు వాడి దృష్టి మళ్ళీ మీ అమ్మాయి పెడుతోంది. అలా పడినప్పుడు ఆ మిగిలిపోయిన 20% 30% మిగిలిపోయింది కదా, అయ్యి బాబు నేను మర్చిపోయారు ఇది చేయడం అని చెప్పి ఈ బాధ పెట్టించాలి కాబట్టి మనకు బాధ పెట్టిస్తాడు. చేసి మొత్తం 100% కంప్లీట్ చేసుకుని అప్పుడు ముందుకు వెళ్తాడు. ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేస్తాడు. ఇది నేను చెప్పాలన్న విషయం. సో అలాగే లాస్ట్ 3 months నుండి ధనురాశి వారికి అనుకోండి, అలాగే ఆల్మోస్ట్ లైక్ కర్కాటక రాశి వారికి అనుకోండి, అక్కడ 7వ భావంతో చూస్తుంటే ఉంటుంది వాళ్ళకి. కానీ అలాగే మనం తీసుకుంటే ఓ రకంగా అక్కడ నుండి చూస్తే తులారాశి వారికి కానీ కొంచెం ఇబ్బంది పెట్టినట్టు కనపడుతుంది మేడం. ఇప్పుడు నార్మల్ మోషన్లోకి వచ్చేసాడు ఆయన. ఎప్పుడు నిన్నటి నుండి నార్మల్ మోషన్కి ముందుకు వెళ్ళిపోతున్నాడు. అంటే మీనరాశి పక్క బయలుదేరిపోతున్నాడు. శతభిష నక్షత్రం వస్తుంది,
ఇంకా అక్కడ నుండి ఫర్దర్గా పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం, ఇంకా వరుసగా మీన రాశికి వెళ్ళిపోవాలి. ఏప్రిల్ 1వ తారీఖు కల్లా మీన రాశిలో ప్రవేశించాలి. అక్కడ ఉన్న గ్యాప్ ఎంత, మనకు టైం ఎంత ఉంది? మహా అయితే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, కరెక్ట్గా 5 నెలలు ఉంది. ఈ 5 నెలల్లోని ట్రాన్సిట్ ముందుకు వెళ్ళిపోతూ మీనంలో ప్రవేశిస్తాడు ఆయన. ఒక్కొక్క నక్షత్రం దాటి వెళ్తుంటాడు. ఇప్పుడు నార్మల్ మోషన్ అంటే కొంతకాలం వెనక్కి వెళ్ళాడు కదా, మళ్ళీ ముందుకు వస్తున్నాడు కదా. ముందుకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఒకవేళ గత 2 సంవత్సరాలుగా ఆ ప్రదేశం కుంభరాశిలో ఉంటూ ఏ రాశి వారికి ఏదే ఇబ్బంది పెట్టాలో, ఏ రాశి వారికి యోగం ఇవ్వాలో అందులో కూడా ఏమైనా పెండింగ్ ఉంటే 5 నెలల్లో కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. ఉదాహరణకి చెప్తానండి, మేషానికి లాభస్థానం ఉన్నాడు అంటే ఏదో ఒక లాభం ఇచ్చి వెళ్ళావాడు. మన రిట్రాగ్రేషన్ అయినప్పుడు కొంత లాభం బ్లాక్ అయింది వాడికి. మేషరాశి వారికి ఎంతో కొంత లాభాన్ని, అంటే తను చేసే ప్రొఫెషన్లో ఉద్యోగం అనుకోండి, ఉద్యోగంలో లాభం అనుకోండి, అంటే కమిషన్స్ రావడం కానీ, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, లేదా ఉద్యోగంలో యాజ్ ఏ కాంప్లిమెంటరీ కింద కొంత స్టైఫండ్ ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వడం కానీ, ఇలా ఏదో జరిగి ఉద్యోగంలో ఒక లాభం చూపించవచ్చు. వ్యాపారం చేసేవాడికి వ్యాపారం లాభం చూపించవచ్చు. లేకపోతే భూమి వ్యాపారం ఇలాంటి చేసి రకరకాల వ్యాపారం ఎప్పుడూ చేసిన కొన్న స్థలానికి ఇప్పుడు అమ్మితే లాభం రావచ్చు. ఇలాగా మేషరాశి వారికి శని నార్మల్ పొజిషన్లోకి వచ్చి ముందుకు వెళ్తున్నాడు కాబట్టి 100% ఒక లాభాన్ని ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. అలాగే వృషభానికి ఏం చేస్తాడు? రాజ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. రాజ్యంని ఎస్టాబ్లిష్ అంటే గత కొంతకాలంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా మనకు కాల్ఫర్ రాకపోవడం, మానసిక ఒత్తిడి పొందడం, ఏంట్రా బాబు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది, థర్డ్ రౌండ్ అయిపోయింది అండ్ పెండింగ్లో పెట్టారంటారు. అర్థం కాదు, ఫ్రస్ట్రేషన్ మనకు వచ్చేస్తుంది. అన్నీ బాగుంటుంది, ఇలా జరుగుతుంది. అలా ఉన్న వాళ్ళకి వృషభానికి ఏంటంటే దానికి క్లారిటీ ఇచ్చేస్తాడు. నీకు వస్తుందా రాదా, ఈ ఉద్యోగం వస్తుందా, వేరే ఉద్యోగం వస్తుందా, మొత్తానికి ఉన్న ఉద్యోగం కంటే ఒక ఉన్నత శిఖరం తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వాడు కూడా నార్మల్ మోషన్ వచ్చాడు కాబట్టి. అలాగే మనం మిథునంకి వెళ్దాం. మిథునానికి ఏమైపోయింది? అక్కడ భాగ్యస్థానం అయిపోయింది. ఏదో ఒక అష్టమం పక్క చూశాడు కాబట్టి కొన్ని ప్రెషర్స్ ఇచ్చాడుగా, ఆ ప్రెషర్స్ను బయటకు రిలీఫ్ చేయడం, మళ్ళీ కొంత బెనిఫిట్ లక్ ఫేవరింగ్ అంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత బెనిఫిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక వచ్చిన కర్కాటకం అష్టమ స్థానం అయింది, అంటే ఆయుష్ స్థానం, ఆయుపొడి దగ్గర అయింది. ఈ శనీశ్వరుడు మొట్టమొదటి వచ్చినప్పుడు నేను అష్టమం గురించి ఎక్కువగా మాట్లాడుతాను, ఎందుకంటే కష్టాలు ఉన్నది అక్కడే కాబట్టి చెప్తున్నాను. ఈ శనీశ్వరుడు కుంభంలోకి ప్రవేశించినప్పుడే కర్కాటక రాశి వాళ్ళకి ఒక సినిమా చూపించాడు. కాళ్ళకి దెబ్బలు తగ్గడం అనుకోండి, రాజకీయంలో ఉన్న వాళ్ళకి పదవి కోల్పోవడం అనుకోండి, లేకపోతే రకరకాల మంచి ఉన్నత పేరుతో ఫేమ్తో ముందుకు వెళ్తున్న ఫిల్మ్ యాక్టర్స్ అనుకోండి, ఆస్ట్రాలజర్స్ అనుకోండి, లేకపోతే ఇంకే ఫీల్డ్ ఏ ఫీల్డ్లో ఉన్నవాడు కూడా ఈ అష్టమశని రాగానే ఎక్కడెక్కడ బ్లాక్ సెలెక్ట్ చేసి పరువు తీసినంత పని చేస్తాడు. ఇంకేమైనా పెండింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిట్రాగ్రేషన్కి వచ్చినప్పుడు నాకేం పర్వాలేదు, నా కష్టాలు తీరిపోయి అనుకుంటే ఈ 5 నెలలు మిగిలిన కూడా కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు. వాడి దృష్టి ప్రకారం మీకు 100% ఏడిపించాలని అనుకున్నాడు వాడు, ఒక 60% ఏడిపించి వెనక్కి వెళ్ళిపోయాడు రిట్రాగ్రేషన్ పని. ఇప్పుడేమో వాళ్ళ నార్మల్ మోషన్లోకి వచ్చాడు. ఇంకా మిగిలిన 30-40% ఉందిగా, అది వదలడు. ఇంకా అది కంప్లీట్ చేసుకుని వెళ్తాడు వాడు. అంటే ఒక కోర్టు కేసు ఉంది, మనం ఏదో మేనేజ్ చేస్తాం, కోర్టు కేసు మనమే పడింది, మేనేజ్ చేసి ఇప్పుడు ఆ కోర్టు కేసు ఏమో న్యూట్రల్లోకి వచ్చేసింది అని మీరు అనుకుంటారు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే వెనక్కి వెళ్ళాడు కాబట్టి మీకు ఆ ఇంపాక్ట్ పడదు. మళ్ళీ వీడు నార్మల్ మోషన్కి వచ్చాడు కాబట్టి అసంప్షన్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆ కోర్టు కేసు బయటకు తీస్తాడు, తీసి దాన్ని ఎండ్ చేసి అప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్తాడు. సో కర్కాటకానికి మాత్రం ఇది ఒక వి కెనాట్ సే కాంప్లిమెంటరీ, ఇది మాత్రం కొంచెం టఫెస్ట్ థింగ్. ఈ 5 నెలలు చాలా జాగ్రత్త పడాలని చెప్తుంటాం. అలాగే సింహంకి ఏదో భార్యాభర్తలో జరుగుతున్న ఇష్యూస్ ఏమన్నట్టు దాన్ని ఏమో కొంచెం కరెక్షన్ చేసుకోవాలనుకుంటారు, అవ్వదు, కొంతవరకు కూల్ డౌన్ అయ్యారనుకుంటారు, మళ్ళీ ఆ ఇష్యూస్ పెద్దవవుతాయి. ఎందుకంటే ఫాలోడ్ బై రాహు కూడా ఉన్నాడు అక్కడ ఆయుష్ స్థానంలో, డెఫినెట్గా అవి పెద్ద అవుతుంటాయి. ఈ కిచకిచలు అన్నీ తప్పవు. ఇంక మనకి శనీశ్వరుడు ఏడైనా ఉంటుంది కానీ అది తప్పు వానికి. అలాంటిది ఏమైనా ఉంటే మ్యాటర్ టోటల్గా క్లోజ్ చేసేస్తాడు. క్లోజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే వాడు గొడవ పెట్టిన వాడు శనీశ్వరుడు అక్కడ, అంటే ఆ గొడవని ఎంతవరకు తీసినాడో అంత తీసి వదులుతాడు. ఇంకా ఆ తర్వాత మీది వారం ఉండాలా, కలిసి ఉండాలా, లేకపోతే విడిపోవాలన్నది అలా తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. కన్యా వాళ్ళకి ఆరోగ్యాన్ని సెట్ చేస్తాడు. అలా తుల వాళ్ళకి పిల్లలకి యోగంలో కూర్చోబెడతారు. తులారాశి వాళ్ళ యొక్క పిల్లలు యోగంలో పంచంలో ఉన్నాడు కాబట్టి పంచంలో వాళ్ళ పిల్లలకి ఏదైనా చేయాలని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు, నా పిల్లడు అమెరికా వెళ్ళాడు, చదువుకోవడానికి వెళ్ళాడు, ఉద్యోగం రావట్లేదు, ఏంట్రా బాబు బాధపడదాం చదువు అయిన తర్వాత. సో అది నా మనసులో కోరిక, నా పిల్లడు బాగుపడాలని. అంతే మీ జాతకంలో పంచమ భావంలో శనీశ్వరుడు ఎప్పుడైతే అక్కడ కూర్చున్నాడో, సొంత ఇంట్లో అక్కడ కూర్చున్నాడో, డెఫినెట్గా వాడు పిల్లలకి దృష్టిలో ఏమైనా పెండింగ్స్ ఉంటే అవి కంప్లీట్ చేస్తాడు.
మీ పిల్లల విషయంలో. అంచేత వాడు అక్కడ రావడం తులారాశికి మంచిదే. తులారాశికి యోగకారకుడు శనీశ్వరుడు కాబట్టి, యోగకారకుడు శనీశ్వరుడు సొంత ఇంట్లో పంచమ భావంలో ఉన్నాడు కాబట్టి పిల్లలను దృష్టిలో పెట్టుకుని పంచమ భావం అంటే సంతానం, పిల్లలు కాని వాళ్ళు పిల్లలు పుట్టడం, ఇంకా సంతానం కాని వాళ్ళకి సంతానం కలగడం, దానికి కావాల్సిన ప్రాసెస్ సక్సెస్ఫుల్ అవడం, ఇవాళ రేపు బోల్డ్ అండ్ ప్రాసెస్ ఉన్నాయి సంతానం కోసం. అవి అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ సక్సెస్ అవ్వడము. అలాగే పిల్లలు విదేశాలు అంటే వాళ్ళకి ఉద్యోగాలు అయితే ఉద్యోగాలు కల్పించడం, అలాగే పిల్లలు చేసే వ్యాపారాల్లో ఏమైనా అబ్స్టకల్స్ ఉంటే దాన్ని మళ్ళీ రీక్రియేషన్ చేయడం, ఇలా తులారాశి వాడికి చేసుకుపోతాడు. వృషి గారికి యాజ్ యూజువల్ మామూలుగా ఉందిగా, అర్ధాశ్రమ శని ఉన్నది కాబట్టి ఇంకేమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేద్దామని చూస్తాడు. అర్ధాశ్రమ శని ఇది ఇబ్బంది పెట్టాలి. ఇందాక మనం అష్టమ శని గురించి మాట్లాడుకున్నాం కదా, అర్ధాశ్రమ శని అంటే అందులో సగభాగం ఈ ఇబ్బంది పెట్టాలని అనే ఒక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఇంకేమైనా పెండింగ్ ఉందో అది కంప్లీట్ చేద్దాం అనుకుంటాడు. ఒక అదృష్టం ఏంటంటే వృషిక రాశి వారికి, ఇటు కన్యా రాశి వారికి గురు దృష్టి ఉంది కాబట్టి ఈయన చేయాలనుకున్న గురు బలంతో దాని నుండి మనం బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. స్పెషల్లీ కన్యా, వృషికం, మకరం వాళ్ళకి. సో ఆ చిన్నదేమంటే అది చూసుకుంటే మనకు గురు బలంతో మనం బయటపడిపోతాం. ఎవరో వృషిక రాశి వారు. ఇక ధనురాశి వారికి కొంచెం క్లారిటీ ఇస్తాడు. నీకు ఇంకా ఏళ్ళనాటి శని తగ్గిపోయింది పూర్తిగా, నువ్వు ఏ పని చేయాలో చేసుకో, ఇంకా నేను నీ జోలికి రాను కొంతకాలం వరకు అని చాలా క్లారిటీ ఇచ్చేస్తాడు. సో ధైర్యంగా అడుగు వేసేయచ్చాడు. అలాగే మకరం, నెత్తి మీద నేను పూర్తిగా పక్క తిరిగిపోయాను, నువ్వు చదువుకునే విద్యార్థి కానీ వ్యాపారం చేసేవాడు కానీ ఎవరైనా కానీ నేను నెత్తి మీద పక్క జరిగింది కాబట్టి నేను నీ పనులు చేసుకో, నా డిస్టర్బెన్స్ నీకు ఉండదు. మళ్ళీ వెనక్కి వస్తాడా, మళ్ళీ ఏడ్ చేస్తాడా, అది చేస్తాడా, ఇబ్బంది పెడతాడా, ఇవన్నీ ఆలోచనలు మనం ఉంటాం కదా. అలాంటి మకరానికి ఇంక మరి ఇంకే ఆలోచన పెట్టుకోకలేవాడు. సో ఆ రకంగా చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తాడు. ఇక కుంభంగా ఆల్రెడీ ఉంది కదా, మోషన్ మొదలు పెడతాం. కుంభానికి ఏంటంటే ఒక మంచి రిలీఫ్ ఇస్తాడు. ఏంటంటే నేను ఇక బయలుదేరుతున్నాను అనే క్లారిటీ ఇస్తాడు. ఈ 5 నెలలు కుంభం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి లేకుండా జీవితం గడుస్తుంది. ఎస్పెషల్లీ కుంభంలో ఈ 5 నెలలు కూడా వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క వయసు వాళ్ళకి ఒక్కొక్క రకమైన పీడన ఉంటుంది. ఈ యొక్క రెట్రోగ్రెషన్ వదిలిన తర్వాత ఏంటంటే కుజ శనుల యొక్క కండిషన్స్, అంటే కుజుడు యొక్క దృష్టి శని మీద పడుతుంది. ఎప్పుడైతే కుజుడు దృష్టి శని మీద పడిందో అష్టమ దృష్టి, సప్తమం అంటే ఏంటి ఇక్కడ 7 × 30 degrees 210 degreesలోని, అష్టమం అంటే ఏంటి 240 degreesతో చూస్తున్నాడు వాడు. కుజుడు ఉండే నక్షత్రం నుండి 240 degrees కుంభంలో ఏ నక్షత్రం అవుతుందో ఆ నక్షత్రం వాడు చూస్తున్నాడు. సో ఆ నక్షత్రం మీద శనీశ్వరుడు వచ్చినప్పుడు ఒక యుద్ధమే జరుగుతుంది. అది మనం ఇందులో వివరంగా చెప్పగల, అది వేరే ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. సో అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కుంభరాశిలో ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సతపదిశ నక్షత్రం అనుకోండి, 4వ పాదం అనుకోండి, 3వ పాదం, 2వ పాదం, ఏదైనా కుంభరాశిలో ఉన్న ఆ యొక్క 3 నక్షత్రాలు 12 ఏవైతే ఉన్నాయో ఆ పాదంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ పాదం మీద అయితే కుజుడికి దృష్టి పడుతుందో, ఏ పాదం మీద శని ఉన్నాడో, శని ఉన్న పాదం మీద ఎప్పుడైతే కుజు దృష్టి పడుతుందో ఆ పాదంలో పుట్టిన వాళ్ళని మాత్రం అటాక్ చేస్తాడు. ఇది ఆల్మోస్ట్ హెల్త్ ఇష్యూ అంటే నార్మల్గా ఎక్స్ట్రీమ్లీ ఎండుకునే తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్త పడాలి. అంటే నేను ప్రత్యేకంగా కుంభరాశి వారికి ఎందుకు చెప్తున్నానంటే, అది మనకేం గౌతమ చిన్నపిల్లలు కదా అనుకుంటే కింద కాలు జారి తల దెబ్బ తిరుగుతుంది. కింద జారడానికి తల దెబ్బడానికి సంబంధమే లేదు. మన చేతిలో ఏదో కాఫీ తాగుతున్నట్టు ఉంటాం మనం తెలియకుండా, ఆ వేడి కాఫీ టక్కన మనమే పడుతుంది. వాడు ఎవడో అడ్డం వచ్చి చేతి పడతాడు, అది మన మొహమే పడింది అనుకోండి, మొహం అంతా కాలుతుంది. అసలు మనకు సంబంధం లేదు అది. సో ఇది ఏం జరుగుతుందంటే చాలా జాగ్రత్త పడాలి. టెక్నికల్గా నేను డిగ్రీస్ చెప్పాను, ఎందుకంటే దాని మీద ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మన ఆఫీస్కి వస్తే, ఇటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైనా మన ఆఫీస్కి వస్తే దానికి కరెక్ట్గా క్లారిటీగా ఇవ్వగలుగుతాను కాబట్టి అందుకు డిగ్రీస్ కూడా చెప్పాను ఎందుకు, అంతకని ఇంకేం లేదు. ఇక మీనం వాళ్ళకైతే ఇంకా ఎంట్రీ ఇస్తున్నాడు, ఇంక రాబోతున్నాడు అని చెప్పి దానికి వాసనలు ఇస్తారు. మీరు జాగ్రత్త పడండి, నేను వస్తున్నాను, మీరు ఏమైనా సర్దుకోవాలంటే ముందుగా సర్దుకోండి, ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా సర్దుకోండి, డిపాజిట్స్ జాగ్రత్త పడండి, అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో జాగ్రత్త పడండి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ల్యాండ్ బ్యాంకింగ్ చేయాలనుకున్నాను అనుకోండి, మీన రాశి వారికి చాలా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒకసారి మీ డబ్బులు మీ చేతిలో నుండి ల్యాండ్ మీద పడిందంటే మీ కాగితం తప్ప ఇంకేమి రాదు, మీ డబ్బు మాత్రం వెళ్ళిపోతుంది. ఆ కాగితాన్ని ఎందుకు పనికి వస్తుందా అంటే, మళ్ళీ వీడు 5 ఏళ్ళు శని మీ నెత్తి మీద దాటి మీనం నుండి మేషంలోకి వచ్చేంత వరకు కాగితంలా ఉంటుంది, అందులో ₹1 మీకు ఉపయోగపడదు. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ టు యూ ఆల్. సో అంచేత ఈ రెట్రాగ్రేషన్ దాటి బయటకు వచ్చాడు కాబట్టి ఇలాంటి రకరకాల పనులు చేస్తాడు. దేశానికి ఏం చేస్తాడు, రాష్ట్రానికి ఏం చేస్తాడు, రాష్ట్ర నాయకులకు ఏం చేద్దాం మనం మాట్లాడుకుందాం. నేను జనరల్గా మేము చెప్తున్నాను, ఒక్కొక్క పాయింట్ చెప్తే సరిపోతుంది కదా ఈ వీడియోలని. ఇప్పుడు దేశంలో అంటే ఇప్పుడు వరకు బ్యాక్ స్టెప్స్ వేసుకుంటూ నిదానంగా వెళ్ళే దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని ప్రజాదరణ ఇస్తూ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ పబ్లిక్లో చిన్న ఆదరణ రావాలి. అలాగే రాష్ట్రంలో నాయకులకి, అలాగే
మనం తీసుకుంటే మన కాలనీలో మన జిల్లాలలో నాయకులకి వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక ప్రజాదరణ, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి కొంచెం ప్రజాదరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యతిరేకంగా ఉన్న అపోజిషన్ పార్టీ వరకు ప్రజాదరణ పెరగడం అవకాశాలు ఉంటాయి. అన్లెస్ కండిషన్స్ అప్లై చేసి కుజుడు, శని, రాహు, కేతు ఇవన్నీ కండిషన్స్ అప్లై చేసిన దాన్ని బట్టి ఫైనల్గా ప్రభుత్వం ఎలా ఉంటుందో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఇప్పుడు శని రెట్రోగ్రెషన్ వదిలి నార్మల్ మోషన్లోకి వెళ్ళాడు కాబట్టి ఏళ్ళనాడు శని ఉన్న వాళ్ళకి ఏళ్ళనాడు శని ఉన్నట్టుగా, అష్టమ శని ఉన్నవాడికి అష్టమ శని ఉన్నట్టుగా, అర్ధాశమ శని ఉన్నవాడికి అర్ధాశమ శని ఉన్నట్టుగా ఏం చేయాలో శని డ్యూటీ చాలా క్లియర్గా చేసుకుని 5 వెళ్ళిపోతాడు. కానీ గుడ్లో మెల్ల ఎవరికంటే, అంటే ఓవరాల్గా మీరు చెప్పాలనుకుంటే గుడ్లో మెల్ల అనేది ఎవరికంటే ఈ వృషభానికి, కన్యకి, వృషకి, మకరానికి కొంచెం సేఫ్గా ఉంటుంది డ్యూటీలో. వాడు చేసే డ్యూటీ కొంత సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే వీడు ఇలా డ్యూటీ చేస్తుంటే ఇటు గురువు అనుగ్రహం కనబడుతుంది. వీళ్ళకి గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఈ డ్యూటీ అంటే ఇంకా చక్కగా మీరు చెప్పాలంటే సుందరకాండలో ఆంజనేయ స్వామి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆమె రాక్షసు వెళ్తుంటే రాక్షసు నోట్లోకి వెళ్ళి బయటకు వస్తాడు. అంటే వెళ్ళడం అనేది కర్మ సిద్ధాంత ప్రకారం వెళ్ళాలి, ఇలా బయటకు వచ్చేస్తాడు. అంటే తన దృష్టిలో ఆహారం తీసుకున్నట్టు ఉంది, తిను చిన్నగా తయారైపోయి ఆంజనేయ స్వామి నోట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు. అంటే కర్మ సిద్ధాంత ప్రకారం 2 జరగాలి. అలాగే శని యొక్క బాధం జరుగుతున్నా గురుబలం ఉన్న వాళ్ళకి ఏంటంటే అది తెలియదు. అక్కడ ఆంజనేయ స్వామికి రాముడు వారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆ కష్టం తెలియకుండా మన సుందరాకాండలో మనం వింటాం. రాముడు వారి యొక్క ఆజ్ఞతో రామబాణంలాగా వెళ్ళి మధ్యలో ఎక్కడ ఆగకుండా లంక చేరుకున్న తర్వాత అక్కడ దిగారని. అంటే రామబాణానికి అంత విశేషత ఉందని కూడా చెప్తాం. అలాగేంటంటే గురు అనుగ్రహం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే కష్టం కనబడుతుంది శని ప్రభావం వలన, కానీ ఆటోమేటిక్గా ఈ గురుబలం ఉంది కాబట్టి కష్టాన్ని దాటే మార్గం కూడా కనబడిపోతుంది. అలా ఉండడం అనేది ఒక యోగం వాళ్ళకి, ఈ 4 రాశి వారికి. అంచేత ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం చేసుకోవాల్సింది ఎవరి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చేసుకోవాల్సింది అంటే చక్కగా అభిషేకాలు. ఇందాక హోమాల గురించి మనం మాట్లాడుకున్న ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో, ఈ ఎపిసోడ్ శనీశ్వరుడు కాబట్టి అభిషేకం, విశేషమైన అభిషేకాలు చేసుకోవడం. రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలు, రకరకాల అభిషేకాలు ఉన్నాయి మనకు. శ్రీచక్రార్చన అభిషేకం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం ఉంది, శనీశ్వరుడికి అభిషేకాలు ఉన్నాయి. ఏదైనా మనకు అభిషేకము అంటే చల్లపరచడము, అంటే ఆ వేడిని చల్లార్చడం అభిషేకం అంటే. యజ్ఞం అంటే వేడి క్రియేట్ చేయడం అక్కడ. సో అభిషేక ప్రియంతో ఆ శివునికి ఎంతవరకు చేయగలిగితే, శివుని ఏ రూపంలో చూసినా సరే చేయగలిగితే ఈ శనీశ్వరుడు యొక్క ప్రభావం మీద తగ్గి కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.